హలో సార్ నమస్తే సార్. నమస్తే. సార్ చిన్నటేకూరు గౌరప్ప వాళ్ళకి ఫోన్ చేసినారంట సార్, సిఆర్స్ నుంచి అని మీరు. అవునవును. సార్ నమస్తే సార్. వాళ్ళ కేసు ఫాలోఅప్ చేస్తున్నది నేనే సార్. నా పేరు భూమా వాడాల సీను. చెప్పండి సార్ అది ఎస్ఐ సార్ కాడికి ఒక 10 సార్లు తిరిగినాం సార్, పాత ఎస్ఐ సార్ ఉన్నప్పుడు తిరిగినాము. కంప్లైంట్ రిజిస్టర్ పోస్ట్ పెడితే ఇంకా సారు ఎంఆర్ఓ సర్వే చేసి సర్వే రిపోర్ట్ ఇస్తే తప్ప నేను కేసు కట్టనని చెప్పినాడు సార్. తిరిగిన తర్వాత ఇంకా మన ఎస్పీ సార్కు, డిఏజీకి, ఇంకా కొన్ని డిపార్ట్మెంట్లకు అందరికీ రిజిస్టర్ పోస్ట్ ద్వారా పెట్టాం సార్. సమస్య అయితే సారు హెల్ప్ చేయలేదు ఇంకా సార్, అది సమస్య. మరి అది రిపోర్టింగ్ వచ్చి వచ్చిందే సార్? ఎంఆర్ఓ సారు రిపోర్ట్ అది విఆర్ఓకి రాసినారంట కదా, అది రిపోర్ట్ వచ్చిందే లేదా? లేదు సార్, ఎంఆర్ఓ పువ్వుగా పట్టించుకోలేదు. ఆయనకి ఇప్పుడు సమాచారం చట్టం కింద వేసింటే మొత్తం ఇప్పుడు పిలిచినారు వాళ్ళు అట్లా సార్. మొత్తం పైన మాకు స్టేషన్ ద్వారా కేసు కావాలి సార్. కేసు కావాలని పోయినాం మేము, కానీ కేసు కట్టము, ఎంఆర్ఓ రిపోర్ట్ ఉంటే కడతాం లేకపోతే లేదు అన్నాడు. సర్లే అని చెప్పి మేము వచ్చేసినాం సార్. అట్లా మాకు స్టేషన్ పరంగా కేసు కావాలి, ఇంకా ఎంఆర్ఓ పరంగా ఫాస్టెస్ అంటే 2 దిక్కుల నడచాలని ఇంకా ఇట్లా ఆర్డీఓకు, ఎంఆర్ఓకు, కలెక్టర్కు, మన ఎస్పీ సార్కు, డిఏజీకి ఇట్లా అంటే 2 డిపార్ట్మెంట్ ద్వారా పెట్టినాం సార్ లెటర్స్ అయితే. అట్లా కేసు కట్టే అవకాశం. నేనేమంటే ఇప్పుడు అడిగి ఎంఆర్ఓ ఆఫీస్ అడిగి పోయారు కదా. అవును సార్. వాళ్ళు అదే ఎంఆర్ఓ సార్కి అడిగితే విఆర్ఓకు ఎండాక్స్ చేశాను, అది ఎంక్వైరీ చేసి చెప్తాడని చెప్పినారంట. సార్ ఈరోజు ఎంఆర్ఓ కలిసింటే ఎంఆర్ఓకు విఆర్ఓకి రాసినాడు. ఆ విఆర్ఓ సార్ వాళ్ళు చేస్తారో చేయరో సార్. స్టేషన్ పరంగా అయితే కేసు కావాలనేది మా లెటరు. ఇంకా అది మీ ప్రాసెస్లో మీరు సాయం చేయగలిగితే ఒకవేళ మీరు సాయం చేయండి సార్, చట్టబద్ధంగా ఏదన్నా అట్లా. సార్ ఓకే సార్. అదే సార్, మీ ఆ పిల్లలకు తెలియదు అని చెప్పి నేను చేస్తున్నాను సార్. సార్ మంచి ఓకే సార్. ఓకే, మీరు ఏదైనా డౌట్ క్లారిటీగా అంటే మేమే సార్ అది మొత్తం నడిపించేది. ఈ నెంబర్కి చేస్తే నేను క్లారిటీగా చెప్తాను సార్. సరే సార్ ఓకే సార్. థ్యాంక్ యూ సార్.